ఇరాన్ని నేను తలుచుకుంటే చిన్నపాటి దాడితో ఒక మధ్యాహ్నం పూట్ల టోటల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని నాశనం చేయగలను. అదే సందర్భంలో ఈ కోట్లాది మంది మీటింగ్ అయ్యి నివాళులు అర్పిస్తున్న వేళ దాడులు చేయడం ఏమైనా కష్టమా? కానీ నేను చెయ్యను. అమెరికా అట్లాగా కోరుకోవట్లేదు. ఇది ట్రంప్ చెప్పింది. అది అహంకారపూరిత మాటలాగా అనిపించొచ్చు. అందులో వాస్తవం ఉంది. ఖొమైనీ ఎలా చనిపోయాడు? సింపుల్ దాడే. ఊహించారా ఎవరైనా? కాపాడుకోగలిగిందా ఇరాన్? సులేమానాని కాపాడుకోగలిగిందా? హమాస్ లీడర్‌ని కాపాడుకోగలిగిందా? మొక్తజో ఖొమైనీ బయటికి రాలేకపోతున్నాడంటే అమెరికా భయమే కదా! కాబట్టి అమెరికా చెప్తున్న మాట వాస్తవం. ఎందుకు చేయట్లేదు దాడంటే, అమెరికా దాడి చేస్తే ఇరాన్‌లో ఉన్నటువంటి కీలకమైన మౌలిక వస్తువులని దెబ్బతింటాయి. ఇరాను అమెరికాని ఏం పీకలేదు. కానీ గల్ఫ్ దేశాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దెబ్బతీస్తాయి. తద్వారా ప్రపంచానికి ఇబ్బంది. ప్రపంచం ఇబ్బంది పడటం అమెరికాకి ఇబ్బంది. అమెరికాని ప్రపంచం గౌరవిస్తోంది. ఇప్పటికి ఆ బాధ్యత ఉందని. ఆ బాధ్యత ఇరాన్ దగ్గర లేదు. అది అసలు నిజం.